హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన ఛానల్లో వెరీ టేస్టీ అండ్ సింపుల్ ఆలూ క్యాప్సికమ్ కర్రీ చూడబోతున్నాం. దానికోసం ఫస్ట్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్, గ్రౌండ్ నట్స్ వేసుకొని అవి ఫ్రై అయ్యాక మీ కారానికి తగినట్టు పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ అండ్ 2 మీడియం సైజ్డ్ టొమాటోలు కూడా వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. అవి మగ్గిన తర్వాత దాంట్లోనే 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత చల్లార్చి మిక్సీ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, క్యూబ్స్గా కట్ చేసుకున్న ఆలు, ఉప్పు ఇంకా పసుపు వేసి మూత పెట్టి ఆలు మంచిగా ఉడికాక దాంట్లోనే ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్ కూడా వేసుకొని ఆనియన్స్ క్యాప్సికమ్ మంచిగా ఫ్రై అయ్యాక మనం ముందే మిక్సీ చేసుకున్న మసాలా కూడా యాడ్ చేసేసుకోండి. ఆ మసాలా కూడా కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే కారం, ధనియాల పొడి వేసి ఆ స్పైసెస్ కూడా మంచిగా ఫ్రై అయ్యాక మీ టేస్ట్కి తగినట్టు ఉప్పును అడ్జస్ట్ చేసుకొని మనం మిక్సీ చేసుకున్న మిక్సీలోనే వాటర్ వేసుకొని తొలిపి మీ కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మంచిగా మీ క్యాప్సికమ్, ఆలు అంతా ఉడికింది అనిపించినప్పుడు దించే ముందు కొత్తిమీర వేసుకొని కూర అంతా మంచిగా ఉడికిన తర్వాత దించేస్తే ఎంతో టేస్టీ ఆలూ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది చపాతీలోకి, పరాటాలోకి, పూరీలోకి, ఏదైనా ఫ్లేవర్డ్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. ఈ వీడియోని ఇస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.